హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మా నో వండర్స్. ఈరోజు మన ఛానల్లో ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు స్కాన్ చేయించుకోవాలి? ఫస్ట్ స్కానింగ్ 6 నుంచి 7 వారాలకు బేబీ గుండె చప్పుడు ఏర్పడుతుంది. అంటే సెకండ్ మంత్లో బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు. సెకండ్ మంత్లో స్కానింగ్ చేయించుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అండ్ లొకేషన్, బేబీ ఎగ్జామినేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. బేబీ హార్ట్ బీట్ అనేది సెకండ్ మంత్ సెకండ్ వీక్లో ఆర్ థర్డ్ వీక్లో మ్యాక్సిమం తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి థర్డ్ మంత్లో కూడా హార్ట్ బీట్ చెక్ చేస్తారు. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ దట్. సెకండ్ స్కానింగ్ వచ్చేసి 10 నుంచి 13 వారాలకి ఎన్టీ స్కాన్ చేయించుకోవాలి. ఈ స్కాన్ చేయించుకోవడం వల్ల బేబీలోని లోపాలను కొంతవరకు మనం ముందుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ స్కాన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టిఫా స్కాన్. ఈ టిఫా స్కాన్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ అండి. ఈ స్కానింగ్ మనకి 20 నుంచి 22 వారాల మధ్యలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కాన్లో బేబీ అవయవాలన్నీ పూర్తిగా ఏర్పడినాయా లేదా అనేది తెలుసుకోవచ్చు అండి. ఫోర్త్ వన్ ఫీటల్ ఈకో స్కానింగ్. ఈ స్కానింగ్ అనేది 24 to 28 వీక్స్ మధ్యలో ఉన్న వారికి చేస్తారండి. ఫీటల్ ఈకో స్కానింగ్లో అవసరమైన వారికి మాత్రమే బేబీ గుండె గురించి తెలుసుకోవచ్చు. అంటే గుండె లోపల ఉండే ప్రాసెస్ అంతా కూడా ఈ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్కానింగ్ అవసరమైన వారికి మాత్రమే చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ ఆఫ్టర్ 24 వీక్స్ తర్వాత గ్రోత్ స్కాన్ చేయించుకోవాలి. ఈ స్కానింగ్ వల్ల లోపల ఉమ్మనీరు, ఆయా, బేబీ ఎదుగుదల, డాప్లర్ మరియు బేబీ పొజిషన్, ప్లెజెంటా పొజిషన్ గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే ప్లెజెంటా కిందకుందా పైకుందా అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్లెజెంటా పొజిషన్ యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్ అనే విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు అండి. కొంతమందిలో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్లో మాయ్ కిందకుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు బేబీ ఎదిగే కొద్దీ మాయ అనేది పైకి వెళ్తుందండి. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ముఖ్యమైన స్కానింగ్ టిఫా స్కానింగ్ అండి. ఈ స్కానింగ్ చేయించినప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు తప్పకుండా డాక్టర్ని అడగండి, తెలుసుకోండి బేబీ ఎలా ఉంది, బేబీలో ఆర్గన్స్ అన్ని పూర్తిగా ఫామ్ అయినాయా లేదా అనే విషయాన్ని తెలుసుకొని డాక్టర్ సూచనలు సలహాలను పాటించండి. ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.